ఆయన తనకి తాను అంగీకరించకపోయినా కోట్లాది మందికి విలక్షణ తత్వవేత్త, ఒక రకంగా విప్లవాత్మకమైన బోధకుడు, సందిగ్ధ సంధ్యల్లో నిర్దిష్టమైన ఆలోచనా జ్యోతులు వెలిగించినవాడు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన జీవనరేఖలు 2వ భాగం ఈరోజు. 130 సంవత్సరాల క్రిందట అతి సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక బాలుడు ప్రపంచ మేధావుల్ని ఆలోచింపచేసే తత్వవేత్తగా ఎలా మారాడో అదే ఈ జీవన చిత్రణ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించిన ఆయన మన జీవితాన్ని కాదు, మన మనసుని ప్రశ్నించమని సవాల్ విసిరాడు. భయం, బాధ, అసూయ ఇలాంటివి మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉంది అని గుర్తుచేశాడు. కోట్లాది మంది అనుచరులు తన వెంట ఉన్నా ఏ ఒక్కరినీ అనుసరించవద్దు అని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. ఆయన మాటలు, ఆలోచనా విధానం కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, మన రోజువారీ ప్రక్రియల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేక మంది నమ్ముతారు. ఒక చిన్న ఉదాహరణ. మనుషుల మధ్య సంబంధాలు అద్దాల్లాంటివి. ఎవరైనా మనల్ని అవమానిస్తేనో, మన మనసుకి కష్టం కలిగేలా ప్రవర్తిస్తేనో మనం బాధపడతాము, కోపం వస్తుంది. అదుగో అదే, సరిగ్గా ఆ ప్రతిస్పందనే అసలైన మనం. అందుకే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ మానవ సంబంధాలే సరైన రుజువులు, సాక్ష్యాలు. సందర్భానుసారం కృష్ణమూర్తిగారి ఆలోచనా విధానాన్ని గుర్తుచేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ ఆయన జీవన రేఖల్ని స్పృశించే ఈ కార్యక్రమ పరంపరలో క్రిందటి వారం మొదటి భాగంలో జేకే గారి కుటుంబ నేపథ్యం, బాల్యం, 10 ఏళ్లకే తల్లి చనిపోవడం, తండ్రి పిల్లలందర్నీ తీసుకుని మద్రాసు రావడం, జేకేని దివ్యజ్ఞాన సమాజానికి చెందిన లెడ్ బీటర్ గమనించడం, ఆ కుర్రాడిలో విశ్వగురువు కాగల లక్షణాలు ఉన్నాయి అని ఆ లెడ్ బీటర్ నమ్మడం, ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు ఈ 2వ భాగంలో కొనసాగిద్దాం. ప్రస్తుతానికి మన కథనం 1909 మొదట్లో ఉంది. అప్పటికీ కృష్ణమూర్తిగారి వయసు 14వ సంవత్సరం నడుస్తోంది. 1908 చివర్లోనో 1909 మొదట్లోనో జేకే నాన్నగారు నారాయణయ్య మద్రాసు చేరుకుంటే, సుమారుగా 1909 మే జూన్ నెలల్లో లెడ్ బీటర్ కృష్ణమూర్తిని మొదటిసారి చూశాడు. అప్పటికి 4 రోజుల ముందే విదేశాలకు వెళ్లిన అనీ బెసెంట్కి ఈ కుర్రాడి గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ్నుంచి 1909 నవంబర్లో యానీ బెసెంట్ విదేశాల నుంచి మద్రాసు చేరుకుని మొదటిసారి జేకేని కలుసుకోవడం వరకు ఒక దశ అనుకుందాం. ఆ 6-7 నెలల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. జేకేని తమ్ముడు నిత్యాని అడయార్ బీచ్లో చూసిన కొద్ది రోజులకే లెడ్ బీటర్ ఆ కుర్రాళ్ళిద్దర్నీ తన దగ్గరకు తీసుకురమ్మని నారాయణయ్యతో చెప్పాడు. నారాయణయ్య కూడా ఆ సమయానికి దివ్యజ్ఞాన సమాజంలోనే పనిచేస్తున్నాడు కదా. పైగా ఆ రోజుల్లో ఆంగ్లేయులు చనువుగా మాట్లాడ్డం అంటే అదొక గౌరవంగా భావిస్తూ ఉండేవాళ్లు చాలామంది. స్కూలుకి సెలవురోజు ఒకసారి నారాయణయ్య కొడుకులిద్దర్నీ లెడ్ బీటర్ దగ్గరకు తీసుకెళ్లాడు. కృష్ణమూర్తి ఒక ఆంగ్లేయుణ్ణి దగ్గరగా చూడడం, మాట్లాడ్డం అదే మొదటిసారి. లెడ్ బీటర్కి పూర్వజన్మ వృత్తాంతాలు తెలుసుకునే ఒక అతీంద్రియ విద్య తెలుసు అని చెప్పాను కదా. మొదటి పరిచయంలోనే కృష్ణమూర్తిని పక్కన కూర్చోబెట్టుకుని తలమీద చెయ్యివేసి నిమురుతూ అతడి గతజన్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు లెడ్ బీటర్. ఆయన చూపించే ఆప్యాయత, ఆదరణ పిల్లలిద్దర్నీ ఆయనకు దగ్గర చేసింది. ఆ రోజునుంచి రోజూ
లెడ్ బీటర్ దగ్గరకెళ్ళి పాఠాలు చెప్పించుకుంటూ ఉండేవాళ్లు అన్నదమ్ములిద్దరూ. స్కూల్లో అంత చురుగ్గా లేని కృష్ణమూర్తికి మంచి గురువు దొరికాడు అని నారాయణయ్య సంతోషించాడు మొదట్లో. 1-2 నెలలు అలా ట్యూషన్లు చెప్పాక 1909 ఆగస్టులో పిల్లల్ని స్కూలు మాన్పించేయమని, పూర్తిగా తన దగ్గరకే పంపించమని అడిగాడు లెడ్ బీటర్. ఆ రోజునుంచి రోజు పొద్దున్నే కృష్ణ, నిత్య ఇద్దరూ లెడ్ బీటర్ బంగళాకి వెళ్లేవాళ్లు. భోజన సమయం దాకా పాఠాలు నేర్చుకునేవాళ్లు. ఇంటికెళ్ళి భోజనం చేసొచ్చేవాళ్లు. మళ్లీ పాఠాలు, ఇతర శిక్షణా కార్యక్రమాలు లెడ్ బీటర్ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉండేవి. కృష్ణమూర్తి భారతదేశంలో మామూలు స్కూలు చదువు ఆ విధంగా 14 ఏళ్లకే ఆగిపోయింది. తర్వాత కొన్నిసార్లు విదేశాల్లో చదువుకున్నారనుకోండి. 2-3 నెలలు జేకేని దగ్గరగా పరిశీలించిన మీదట ఇంతకు ముందే తాను అనుకున్న జగద్గురువు స్థానానికి అతడే సరైన వాహకం అని 100% తనలో తాను నిర్ధారించుకున్నాడు లెడ్ బీటర్. అప్పట్నుంచి జేకే శిక్షణ మీద, అతడి అలవాట్ల మీద అంతర్జాతీయంగా ఆమోదయోగ్యుడైన ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చెయ్యడానికి తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాడు లెడ్ బీటర్. అతనొక్కడే కాకుండా ఎర్నెస్ట్ వుడ్, డిక్ క్లార్క్, సుబ్రహ్మణ్య అయ్యర్, రస్పోలి అనే ఇంకో 4 ఇన్స్ట్రక్టర్స్ని ఆ అన్నదమ్ములిద్దరికీ శిక్షణనివ్వడానికి నియమించాడు. ముందుగా ఆంగ్లంలో అనర్గళంగా సంభాషించడం అత్యవసరం. ఎందుకంటే మరొక 4-5 నెలల్లో అనీబీసెంట్ వచ్చే సమయానికి ఆమెతో మాట్లాడగలగాలి. ఆ దిశలో కృష్ణమూర్తికి, నిత్యాకి ఇంగ్లీషు పాఠాలు ఎక్కువగా చెప్తుండేవాళ్లు. మధ్యాహ్నం టెన్నిస్ ఆడడం, స్విమ్మింగ్ ఇది దినచర్య అయిపోయింది. దేహదారుఢ్యం కోసమని కసరత్తులు చేయించేవాళ్లు. అలసట జయించడానికి సైక్లింగ్ నేర్పారు. ఒక్కొక్కసారి ఏకబిగిన 50 మైళ్లు సైకిల్ తొక్కించేవాళ్లు అన్నదమ్ములతోటి. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే నారాయణయ్యకు తన పిల్లలు భారతీయతకు దూరమవుతున్నారేమోనన్న బెంగ పట్టుకుంది. మధ్య మధ్యలో లెడ్ బీటర్ దగ్గర తన అనుమానాలు వ్యక్తం చేస్తుండేవాడు. ఇదంతా విదేశాల్లో ఉన్న అనీ బెసెంట్కి ఉత్తరాల ద్వారా తెలియచేస్తూ ఉండేవాడు లెడ్ బీటర్. ఆమె సమాధానమిచ్చింది, నువ్వు ఏమైనా చెయ్యి, ఆ కుర్రాణ్ణి విశ్వగురువు కోసం సమాయత్తం చెయ్యాల్సిన బాధ్యత నీదే అని. సుమారుగా 1909 అక్టోబర్ ప్రాంతాల్లో నారాయణయ్యను ఒప్పించి ఆ పిల్లలిద్దర్నీ మకాం తన బంగళాకి మార్పించుకున్నాడు. మరీ అంత పట్టుదలగా ఉండే నారాయణయ్య పిల్లల్ని బంగళాకి పంపడానికి అంగీకరించడం అనేది కొంచెం సందేహాస్పదమే, కాని జరిగిందలాగా. పిల్లలు తన దగ్గరే ఉండడం మొదలుపెట్టాక లెడ్ బీటర్ వాళ్లకు మరిన్ని పాశ్చాత్య అలవాట్లు నేర్పాడు. పొడవాటి జుట్టు కత్తిరించి మధ్య పాపిటి తీశారు. తెలుగులో మాట్లాడ్డం తగ్గించి ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్లు. యూరోపియన్ దుస్తులు వేసుకోవడం, బూట్లు పాలిష్ చేసుకోవడం అలవాటు చేశారు. జగద్గురువు ఆవిర్భవించడానికి స్వచ్ఛమైన బ్రాహ్మణ శరీరం అవసరం అని నమ్మి ఆ శరీరాన్ని తమ సొంత నియమాలతో తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేశారు. పాపం 14 ఏళ్ల కృష్ణమూర్తి అప్పటికీ ద్రవపదార్థం లాంటివాడు. వాళ్లు ఏం చెయ్యమంటే అది చేసేవాడు. కొన్నిసార్లు యాంత్రికంగా, మరికొన్నిసార్లు ఆటలు, స్విమ్మింగు ఇలాంటి వాటిని ఆస్వాదిస్తూను. కృష్ణమూర్తి ఎప్పుడూ నోరు తెరిచి ఉంచుతుంటే ఒకసారి లెడ్ బీటర్ దవడమీద కొట్టాడట కూడా. ఈ శిక్షణ ఇలా కొనసాగుతున్న రోజుల్లోనే మరొక 2 ప్రక్రియలు సమాంతరంగా కొనసాగాయి. వాటిల్లో ఒకటి లెడ్ బీటర్ కృష్ణమూర్తి గత జన్మల గురించిన పరిశోధనలు, విశ్లేషణలు. గత 10-15 జన్మల్లో కృష్ణమూర్తి ఎవరు, ఏం చేసేవాడు, ఇలాంటి వివరాలన్నీ లెడ్ బీటర్ వ్యాసాల్లాగా రాశాడు. వాటిని తరువాతి సంవత్సరంలో థియోసాఫికల్ సొసైటీ పత్రికల్లో వరుసగా ప్రచురించారు. జేకేకి ఆల్కయోన్ క్రాంతదర్శి అనే పేరు పెట్టి ఆ వ్యాసాల్ని ద లైవ్స్ ఆఫ్ ఆల్కయోన్గా పుస్తక రూపంలో కూడా ప్రచురించాడు లెడ్ బీటర్.
అంటే దివ్యజ్ఞాన సమాజంలోని సభ్యులందరికీ కృష్ణమూర్తే జగద్గురువుకి తగిన వ్యక్తి అని విశ్వాసం కలిగించడానికి. ఇది ఒక ప్రక్రియ. ఆ నెలల్లో జరిగిన ఇంకొక ప్రక్రియ లెడ్ బీటర్ అతీంద్రియ ప్రపంచ పర్యటన, అక్కడ్నుంచి జేకే గురించిన ఆదేశాలు తెచ్చుకోవడం. ఒక్కసారి ఈ అతీంద్రియ లోకం గురించి క్లుప్తంగా చెప్తాను. దివ్యజ్ఞాన సభ్యుల నమ్మకం ప్రకారం అతీంద్రియ లోకంలో, తాంత్రిక లోకంలో, అలౌకిక లోకంలో వాళ్లకు మార్గదర్శకత్వం చేసే గురువులున్నారు. ఆ గురువుల క్రమం ఎలా ఉంటుందంటే, అందరికంటే అగ్రస్థానంలో ఉండే గురువు సనత్ కుమార్. తత్వశాస్త్రాల ప్రకారం ఈయన ఎప్పుడూ 16 సంవత్సరాల యువకుడే, భవిష్యత్తుకి అతీతుడు. థియోసాఫికల్ సొసైటీ వాళ్లు ఈయన్ను లార్డ్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ ప్రభువు అంటారు. ఆయన కింద రెండో వరసలోని బుద్ధుడు, ఆయన కింద మూడో వరసలో ముగ్గురుంటారు. మొదటివారు బోధిసత్వ మైత్రేయ, భవిష్యత్తులో బుద్ధుడు కాబోయేవాడు. రెండోవారు మహాచోహాన్, ఈయన పేరు ఏ హిందూ గ్రంథాల్లోనూ కనిపించదు. మూడో వరసలోని మూడో గురువు మనువు. ఇంకా ఈ 3 వరసల తర్వాత కింద 4వ వరసలో ఉండేవాళ్లు మహాత్మాస్ లేదా మాస్టర్స్. వీళ్లు కూడా తర్వాత సంవత్సరాల్లో ఎదుగుతూ 3వ వరసకు చేరుకుంటారు. ఈ 4వ వరసలో ఉన్న మాస్టర్సులో ముఖ్యమైన వాళ్లు మాస్టర్ కుతుమి, కుతుహుమి అని కూడా అంటారు. మాస్టర్ కుతుమి, మాస్టర్ మౌర్య ఇలాంటివాళ్లు. ఈ చివరి చెప్పిన ఇద్దరే, అంటే మాస్టర్ కుతుమి, మాస్టర్ మౌర్య, దివ్యజ్ఞాన సంస్థ వ్యవహారాలను శిష్యుల్ని నేరుగా మార్గదర్శకత్వం చేస్తుంటారు అని వాళ్ల నమ్మకం. ఇప్పుడు ఈ మొత్తం వరసల్లో జేకే దేహంలోకి వస్తారు అనుకున్నది 3వ వరసలో ఉండే బోధిసత్వ మైత్రేయ. ఇదండి క్లుప్తంగా దివ్యజ్ఞాన సమాజం విశ్వసించే అతీంద్రియలోకం. మరొకసారి చెప్తున్నానండి, ఇదంతా తర్కం అవసరం లేని, ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆశించని దివ్యజ్ఞాన సమాజ విశ్వాసం. ఇప్పుడు మళ్ళీ మనం లెడ్ బీటర్ జేకే విషయానికొద్దాం. జేకేని విశ్వగురువు కోసం సిద్ధం చేసే క్రమంలో లెడ్ బీటర్, నాకు మాస్టర్ కుతుమి నుంచి ఆదేశాలొస్తున్నాయి, ఆయన అలా చేయమన్నాడు, ఇలా చేయమన్నాడు అని అవన్నీ కృష్ణమూర్తి మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఆ పిల్లలు ఇన్నాళ్ళు నరకంలో ఉన్నారు, వాళ్లకి నాగరికత తెలియచేయండి, వాళ్ళిద్దరినీ మీ ఇద్దరు అంటే లెడ్ బీటరు ఎనెబిసెంటు మీ కాంతి వలయంలోకి ఉంచుకోండి, వాళ్లు నాగరికులుగా మారడానికి భోజనానికి ఫోర్కులు స్పూన్లు వాడడం నేర్పించండి, కుర్చీ మీద కూర్చోవడం, మంచం మీద పడుకోవడం నేర్పించండి. ఇలాంటివన్నీ మాస్టర్ కుతుమి తనకు చెప్తున్నాడు అని లెడ్ బీటర్ అంటూ ఉండేవాడు. ఇంకా ఆ 4 నెలల్లో జరిగిన మరొక ప్రక్రియ జేకేని కూడా మాస్టర్ కుతుమి దగ్గరకు తీసుకెళ్లడం. అన్నదమ్ములిద్దరూ దివ్యజ్ఞాన సమాజం బంగళాలో లెడ్ బీటర్ దగ్గరే నివసించడం మొదలుపెట్టాక ప్రతిరోజూ రాత్రి తను, కృష్ణమూర్తి ఇద్దరమూ కలిసి సూక్ష్మ శరీరాల్లో మాస్టర్ కుతుమి దగ్గరకు వెళ్ళొచ్చేవాళ్లమని, అక్కడ మాస్టర్ కుతుమి జేకేకి కొన్ని బోధనలు చేసేవాడని, మళ్లీ ఆ తాంత్రిక అతీంద్రియ లోకం నుంచి వెనక్కొచ్చేశాక కృష్ణమూర్తి అనే 14 ఏళ్ల కుర్రాడు తనకు మాస్టర్ కుతుమి చెప్పిన బోధనలన్నింటినీ నోట్స్లో రాసేవాడని లెడ్ బీటర్ చెప్పేవాడు. అట్లా కృష్ణమూర్తి రాసిన నోట్సుల పేజీలన్నింటినీ కలిపి గురుచరణ సన్నిధి, ఎట్ ది ఫీట్ ఆఫ్ మాస్టర్ అనే పేరుతో 1 సంవత్సరం తర్వాత 1910లో పుస్తకంగా మద్రాసులో పబ్లిష్ చేశారు. ఆ తర్వాత అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ పునర్ముద్రణలు పొందింది. మొదటి సంవత్సరంలోనే 27 సార్లు, మొదటి 15 సంవత్సరాల్లో అయితే 40 సార్లు పునర్ముద్రణలు పొందింది ఆ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకం. 2012 వరకు మళ్లీ మళ్లీ పబ్లిష్ అవుతూనే ఉంది. archive.orgలో కూడా మీరు 1911 వర్షన్ చూడొచ్చు. రచయితగా ఆల్కయోన్ బ్రాకెట్లో జె కృష్ణమూర్తి అనుంటుంది. అయితే దీని రచనా శైలి గురించి కొన్ని సందేహాలున్నాయి.
కృష్ణమూర్తి అప్పుడప్పుడే ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. అతడు ఇంత పరిపక్వ స్థాయిలో ఆ పుస్తకం రాస్తాడా? లెడ్ బీటరే ఆ పుస్తకం రాసి జేకే పేరు పెట్టుంటాడు అని ఒక వాదన ఉంది. ఏదేమైనా ఎవర్రాసినా, ఎలా రాసినా, ఏది ఊహ, ఏది కల్పితం, ఏది నమ్మకం, ఏది సత్యం, ఏది అసత్యం ఏదైనా గాని ఆ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకం ఉత్తమ స్థాయి తత్వశాస్త్ర గ్రంథంగా పేరు తెచ్చుకుంది. అయితే కొన్ని దశాబ్దాల తర్వాత జేకే ఈ అలౌకిక లోకానికి, దివ్యజ్ఞాన సమాజానికి, అతీంద్రియ శక్తులకు దూరమయ్యాక, ఏమండీ మీరు అంత చిన్న వయసులో ఆ పుస్తకం ఎలా రాశారు అని అడిగితే, నాకేం గుర్తులేదు, అసలు ఆ పుస్తకం రాసినతను ఎప్పుడో మాయమైపోయాడు అని చెప్పడం గమనించదగ్గ విశేషం. ఇవండి మొత్తానికి 1909 మే జూన్ నుంచి 1909 నవంబర్లో యానీ బెసెంట్ మద్రాసులో అడుగుపెట్టేదాకా జరిగిన కొన్ని సంఘటనలు. 1909 నవంబర్ 27న యానీ బెసెంట్ మద్రాసులో రైలు దిగినప్పుడు ఆమెను ఆహ్వానించడానికి వెళ్లిన వాళ్లల్లో లెడ్ బీటర్, కృష్ణ, నిత్య ఉన్నారు. విశాలమైన కళ్లతో, భక్తిభావంతో ఉన్న జేకే బెసెంట్ మెడలో పూలదండ వేశాడు. ఇతడే మన కృష్ణ అని ఆమె చెవిలో చెప్పాడు లెడ్ బీటర్. ఒక్క సెకను ఇక్కడ పాజ్ చేసి ఒక చిన్న పిట్ట కథ చెప్తానండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ జరగడానికి 2 ఏళ్ల ముందే, అంటే 1907లో యానీ బెసెంట్ అమెరికాలోని షికాగోలో ఉండగా ఇదే లెడ్ బీటర్ హ్యూబర్ట్ అనే 11 ఏళ్ల కుర్రాణ్ణి గుర్తించి ఇతడే జగద్గురువు కాగలిగినవాడు అని చెప్పాడు. ఆ కుర్రాడి తండ్రి దివ్యజ్ఞాన సమాజంలో చురుగ్గా ఉండేవాడు. ఆ కుర్రాణ్ణి మద్రాసులోని అడయార్ కేంద్రానికి తీసుకొచ్చి శిక్షణ ఇప్పిద్దాం అని అతడి తల్లిదండ్రుల్ని ఒప్పించాడు కూడా ఈ లెడ్ బీటరే. బెసెంట్ కూడా ఆ హ్యూబర్ట్ అనే కుర్రాడే విశ్వగురువుకి సరైన బాలుడు, ఎందుకంటే విశ్వగురువు ఈసారి పశ్చిమ దేశాల నుంచి రావాలి, జీసస్ క్రీస్తులాగా తూర్పు దేశాల నుంచి కాదు అని అంగీకరించింది. అయితే ఒకసారి మద్రాసులో కృష్ణమూర్తిని చూశాక లెడ్ బీటర్ ఆ అమెరికా కుర్రాడి సంగతి పక్కన పెట్టేశాడు. బెసెంట్ కూడా అదేమిటి అని అడగలేదు. ఆసక్తికరంగా ఆ అమెరికా కుర్రాడు తల్లితో కలిసి తర్వాత అడయారులో 5 ఏళ్లున్నాడు. ఆ తరువాత ఆక్స్ఫర్డ్లో చదువుకుని షికాగోలోనే అటార్నీగా స్థిరపడ్డాడు. లెడ్ బీటర్తో తనకైన చేదు అనుభవాల గురించి వ్యాసాలు రాశాడు కూడా. ఇది చిన్న ఫ్లాష్ బ్యాక్ కథండి. మళ్లీ మనం 1909 నవంబర్ చివరికి వద్దాం. ఆ విధంగా బెసెంట్ మొదటిసారి కృష్ణమూర్తిని చూసిన దగ్గర్నుంచి వాళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం గాఢమయ్యింది. కృష్ణ, నిత్య వాళ్ళిద్దరి చుట్టూతా ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పాటు చేసింది యానీ బెసెంట్. అతడితో ఆడుకోడానికి ఎంపిక చేసిన కొంతమంది పిల్లల్ని మాత్రమే అనుమతించేవాళ్లు. మిగతా పిల్లల్లాగా కాకుండా ఆటల సమయంలో కృష్ణకు సొంత టెన్నిస్ ర్యాకెట్ ఇచ్చారు. అతడు కూర్చునే కుర్చీలో ఇంకెవరూ కూర్చోకూడదు. బెసెంట్ వచ్చిన దగ్గర్నుంచి కృష్ణ, నిత్యాలను ఎక్కువ సమయం తన దగ్గరే ఉంచుకునేది. తనే వాళ్లకు పాఠాలు చెప్తూ ఉండేది. 2-3 వారాల పాటు తను స్వయంగా కృష్ణమూర్తిని దగ్గర్నుంచి గమనించాక అతడికి మరొక ప్రాధాన్యత కూడా కలిగించింది బెసెంట్. అదే దివ్యజ్ఞాన సమాజంలోని ఒక ప్రత్యేక విభాగం ఎసోటొరిక్ సెక్షన్లోకి ప్రవేశం కలిగించడం. దీని వివరాలేంటంటే, థియోసాఫికల్ సొసైటీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రహస్యమైన విభాగం ఈ ఎసోటోరిక్ సెక్షన్ అనేది. ఇది సొసైటీకి సంబంధించిన అతీంద్రియ బోధనలకు గుండెకాయలాంటిది. కృష్ణమూర్తి తండ్రి నారాయణయ్య ఈ విభాగంలోనే పనిచేస్తూ ఉండేవాడు. ఈ విభాగానికి ప్రత్యేకమైన ప్రార్థనా మందిరం ఉండేది. దానిలోనే ఇందాక మనం చెప్పుకున్న అతీంద్రియ గురువుల ఫోటోలు ఉండేవి. దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన బ్లవట్స్కీ నిర్దేశించిన కొన్ని మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆ సంస్థలో చేరి తమని తాము నిరూపించుకుని ఒక స్థాయికి వచ్చిన వాళ్లకు మాత్రమే ఈ ఎసోటొరిక్ విభాగంలోకి ప్రవేశం లభిస్తుంది. వాళ్ళు ఆ ప్రత్యేక గదిలోకి వెళ్లి ధ్యానం చేసుకోవచ్చు.
వాళ్లతో మాస్టర్స్ మాట్లాడతారు అని బ్లవట్స్కి నమ్మకం. బెసెంట్ జేకేని నిత్యాని దగ్గరగా చూసిన 2 వారాలకే 1909 డిసెంబర్ 5న వాళ్ళిద్దర్నీ ఎసోటోరిక్ విభాగంలోకి అనుమతించింది. మిగతా దివ్యజ్ఞాన సమాజంలోని సభ్యులందరకు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఎంతో కఠోర దీక్ష, అంకితభావం ఉంటే తప్ప ప్రవేశం లభించని ఎసోటోరిక్ సెక్షన్లోకి ఇంత చిన్న పిల్లలకు అంత త్వరగా ప్రవేశం ఎలా దొరికింది అని. ఈ విధంగా కృష్ణమూర్తిని తరువాతి స్థాయికి సిద్ధంచేశాక 1909 డిసెంబర్ 2వ వారంలో బెసెంట్ వారణాసికి వెళ్ళింది. లెడ్ బీటర్ తనకు మాస్టర్ కుతుమీ నుంచి ఆదేశాలొస్తున్నాయి అని, కృష్ణకు ప్రథమ దీక్ష ఇచ్చే రోజు త్వరలోనే ఉందని ఎప్పటికప్పుడు బెసెంట్కి టెలిగ్రాముల ద్వారా చెప్తుండేవాడు. యానీ బెసెంట్ వారణాసి వెళ్లడానికి 2 కారణాలున్నాయి. అప్పటికి 6 ఏళ్ల క్రిందటే, అంటే 1903లో దివ్యజ్ఞాన సమాజం వారణాసి శాఖను ప్రారంభించారు. అక్కడ కూడా సమాజం కార్యకలాపాలు కొనసాగుతూ ఉండేవి. అక్కడి వార్షిక సమావేశానికి హాజరవడం ఒక భాగమైతే, బెసెంట్ వారణాసి ప్రయాణంలో మరొక ముఖ్యమైన భాగం కృష్ణమూర్తి భవిష్యత్తు గురించి అతీంద్రియ శక్తుల నుంచి, స్వామీజీల నుంచి హామీ పొందడం. మాస్టర్ కుతుహుమీ కూడా అంటారని చెప్పాను కదా, ఆ కుతుమీ చెప్తున్నాడు అని లెడ్ బీటర్ హామీ ఇస్తున్నప్పటికీ తాను స్వయంగా కృష్ణమూర్తి జగద్గురువు కావడానికి సరైన బాలుడు అని నిర్ధారించుకోవడం బెసెంట్ యొక్క ఒక బాధ్యత. దానికోసమని ఆమె స్వయంగా యోగదీక్షను పొందుతూ స్వామి విశుద్ధానంద, అతడి శిష్యుడు గోపీనాథ్ కవిరాజులను కలుసుకున్నారు వారణాసిలో. వాళ్ళిద్దరూ కూడా ఆమెకు కృష్ణమూర్తి దేహమే జగద్గురువు ఆవహించడానికి సరైనది అని హామీ ఇచ్చారు. వారణాసిలో బెసెంట్ ఈ నిర్ధారణలో ఉండగా, అక్కడ అడయార్లో లెడ్ బీటర్ మాస్టర్ కుతుమీ నుంచి రోజు సందేశాలు అందుకుంటున్నాడు. 14 సంవత్సరాల కృష్ణమూర్తి మాత్రం వాళ్లు ఏం చేయమంటే అది చేస్తుండేవాడు. తండ్రి నారాయణయ్యకు లెడ్ బీటర్ గురించి అనుమానాలు ఉన్నప్పటికీ ఈ దశలో వ్యతిరేకించిన దాఖలాలు కనిపించవు జరిగిన సంఘటనలను బట్టి. 1909 డిసెంబర్ 31న లెడ్ బీటర్ యానీ బెసెంట్కి టెలిగ్రామిచ్చాడు. ఈరోజు రాత్రి మాస్టర్ కుతుమీ కృష్ణను తన శిష్యుడిగా స్వీకరిస్తున్నాడు, మీరు కూడా హాజరవ్వాలి అని. బెసెంట్ వారణాసి నుంచి, లెడ్ బీటరు కృష్ణమూర్తి అడయార్ నుంచి సూక్ష్మరూపాల్లో ఆ రాత్రి మాస్టర్ కుతుమీని సందర్శిస్తే ఆయన కృష్ణమూర్తిని తన శిష్యుడిగా స్వీకరించాడు. కృష్ణమూర్తికి జరగాల్సిన అనేకానేక పరిణామాల్లో మొట్టమొదటి దశ మాత్రమే ఇది. ఇది కుతుమీ తన శిష్యుడిగా అంగీకరించడం అనేది. అతణ్ణి గుర్తించిన 5 నెలల్లోనే మాస్టర్ కుతుమీ కృష్ణను శిష్యుడిగా అంగీకరించడం అనేది చెప్పుకోదగ్గ విశేషం అని లెడ్ బీటర్, యానీ బెసెంట్ విశ్వసించారు. ఆ అంగీకారం ఎలా జరిగిందో ఆ తర్వాత 3 రోజులకు 1910 జనవరి 3న కృష్ణమూర్తి స్వయంగా యానీ బెసెంట్కి ఉత్తరం రాశాడు. ఏమనంటే ఆయన మాటల్లోనే చెప్తాను. ప్రియమైన అమ్మా, మాస్టర్ కుతుమీని కలుసుకున్న సమావేశం అద్భుతంగా జరిగింది. మేము ఆయన దగ్గరికెళ్లేసరికి ఆయనతో పాటుగా మాస్టర్ మౌర్య, మాస్టర్ జ్వాల్కుల్ ఉన్నారు. మేము సాష్టాంగ నమస్కారం చేశాము. ఆ మాస్టర్ నన్ను తన ఒడిలోకి తీసుకుని, నిన్ను నీవు పూర్తిగా మర్చిపోయి ఎప్పటికీ స్వార్థపూరిత ఆలోచన లేకుండా కేవలం ఈ ప్రపంచానికి ఎలా సహాయం చెయ్యాలో ఆలోచిస్తావా అని అడిగారు. దానికి నేను తప్పకుండా అలాగే చేస్తాను, ఏదో ఒకరోజు అచ్చం మీలాగా మారాలని అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను ముద్దాడి నాపై తన చేతిని నిమిరారు. ఆ తర్వాత వాళ్ల ముగ్గురు నన్ను ఆశీర్వదించారు. మేము అక్కడ్నుంచి వచ్చేశాము. మరుసటి రోజు ధ్యానమందిరంలో నేను కుతుమీకి మళ్లీ కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆయన తలమీద గట్టిగా నొక్కి పట్టుకున్నట్లు అనిపించింది. మీరు అడయారికి ఎప్పుడు తిరిగొస్తున్నారు? ఇట్లు మీ ప్రియమైన కుమారుడు కృష్ణ అని రాశాడండి. శ్రోతల స్పష్టత కోసం మరొకసారి గుర్తుచేస్తున్నా, ఈ మాస్టర్సు, సూక్ష్మ శరీరాల్లో ప్రయాణాలు, మళ్లీ తిరిగి రావడాలు ఇవన్నీ కూడా
అతీంద్రియ శక్తులకు తాంత్రిక లోకానికి సంబంధించిన భావనలు. ఇది జరిగిన వారం రోజులకి 1910 జనవరి 8న లెడ్ బీటర్, అన్నీ బీసెంట్ల మధ్య హడావిడి టెలిగ్రాములు నడిచాయి. లెడ్ బీటర్ అన్నీ బీసెంట్కి రాశాడు. ప్రముఖ జ్యోతిష్కుడు జిఈ సట్లఫ్ కృష్ణమూర్తి ప్రథమ దీక్షకు జనవరి 11వ తేదీని సుముహూర్తంగా నిర్ణయించాడు అని. ఆమె సమాధానమిచ్చింది. వెంటనే నా ప్రార్థనా మందిరాన్ని, బయటనున్న వరండాని వాడుకోండి, అక్కడికి వెళ్లే మెట్ల మార్గాన్ని పూర్తిగా మూసేసెయ్యండి, నేను వారణాసి నుంచి పర్యవేక్షిస్తుంటాను, నీకు పూర్తి అధికారాన్నిస్తున్నాను, 36 గంటలపాటు మీరు నా గదిలోనే తలుపులు వేసుకోండి, కృష్ణమూర్తి ప్రథమ దీక్షను పూర్తి చెయ్యి అని చెప్పిందావిడ. జాగ్రత్తగా గమనించండి, ఇందాక జరిగిందేమో కృష్ణమూర్తి కుతుమీకి శిష్యుడవడం, ఇదేమో కృష్ణమూర్తికి మైత్రేయ ప్రథమ దీక్ష ఇవ్వడం. 1910 జనవరి 10 సాయంకాలం అయ్యింది. లెడ్ బీటర్, కృష్ణమూర్తి అనీబిసెంట్ గదిలోకి వెళ్లారు. కృష్ణమూర్తి మంచం మీద పడుకున్నాడు. లెడ్ బీటర్ కింద నేలమీద పడుకున్నాడు. ఆ గది తలుపులు మూసుకుపోయాయి. గది బయట కృష్ణ తమ్ముడు నిత్య, లెడ్ బీటర్ సహాయకుడు డిక్ క్లార్క్ ఉండి నిద్రపోకుండా లోపల నుంచి ఎప్పుడైనా పిలుపొస్తుందేమోనని వేచిచూస్తున్నారు. కృష్ణ వాళ్ల నాన్నగారు కూడా వాళ్లల్లో ఉన్నారు అని కొంతమంది రాశారు. 10వ తేదీ రాత్రి నుంచి 12 ఉదయం దాకా 36 గంటలపాటు 1910 జనవరి 11 రోజంతా లెడ్ బీటరు, కృష్ణమూర్తి శరీరాలు ఆ గదిలో ఉన్నాయి, కాని వాళ్లు లేరట. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మళ్లీ శరీరాల్లోకొచ్చి పక్కనే ఉంచిన పాలు తాగి మళ్లీ వెళ్ళిపోయారు అని డిక్ క్లార్క్ తర్వాత చెప్పాడు. 12వ తేదీ పొద్దున్నే గది తలుపులు తెరుచుకున్నాయి. నారాయణయ్య, నిత్య, డిక్ క్లార్క్ వీళ్ళందరికీ కూడా కృష్ణమూర్తి కొత్తగా కనిపించాడు. వాళ్లను చూసి కృష్ణమూర్తి నాకు గుర్తొస్తోంది అన్నాడట. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి మారిన మనిషి, అతీంద్రియ గురువుల నుంచి ప్రథమ దీక్ష పొందిన బాలుడు. ఇంతకీ ఆ 36 గంటల్లో లోపలేం జరిగింది? కృష్ణమూర్తి అనీ బెసెంట్కి రాసినట్లుగా చెప్పబడుతున్న ఉత్తరంలోని విశేషాలు ఆయన మాటల్లోనే చెప్తాను. మొదటి రాత్రి నేను నా శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే నేరుగా మాస్టర్ కుతుమి ఇంటికి వెళ్లాను. అక్కడ ఆయనతో పాటుగా మాస్టర్ మౌర్య, మాస్టర్ జ్వాల్కుల్ ఉన్నారు. కుతుమి నాతో చాలాసేపు ఎంతో ఆప్యాయంగా, దయతో మాట్లాడారు. ఈ దీక్ష గురించి నేనేం చెయ్యాలి అనే విశేషాలు వివరంగా చెప్పారు. ఆ తర్వాత మేమందరం కలిసి లార్డ్ మైత్రేయ ఇంటికి వెళ్లాము. అక్కడ ఇంకా చాలామంది మాస్టర్లు, వెనీషియన్, జీసస్, ద కౌంట్, సెరాపిస్, హిలారియన్ మొదలైన వాళ్లున్నారు. లార్డ్ మైత్రేయ మధ్యలో కూర్చుంటే వీళ్లంతా ఆయన చుట్టూతా అర్ధవృత్తాకారంలో ఉన్నారు. ఇక్కడ కృష్ణమూర్తి ఒక బొమ్మ కూడా గీశారట ఉత్తరంలో. అప్పుడు మాస్టర్ కుతుమి నా కుడి చేతిని, జ్వాలాకుల్ నా ఎడమ చేతిని పట్టుకుని నన్ను లార్డ్ మైత్రేయ ముందుకు తీసుకెళ్లారు. మీరిద్దరు అంటే అనిబిసెంటు, లెడ్ బీటరు నా వెనకాలున్నారు. లార్డ్ మైత్రేయ నా వైపు చూసి నవ్వి కుతుమీని ఎవరీ కుర్రాడు అని అడిగారు. కుతుమి ఇతను గ్రేట్ బ్రదర్హుడ్లోకి ప్రవేశించడానికి అర్హుడు అని చెప్పారు. మిగతా మాస్టర్లందరూ అంగీకారం తెలిపారు. అప్పుడు లార్డ్ మైత్రేయ నా వైపు నుంచి శంభాలా దిక్కుకి తిరిగి ప్రార్థించారు. శంభాలా దిక్కు అంటే అదొక వైపండి, గోబీ ఎడారిలో ఉండే శంభాలా దిక్కువైపన్నమాట. ఏమని ప్రార్థించాడు? ఓ ప్రభూ, నీ పేరుతో నేను ఇతణ్ణి ఆహ్వానించవచ్చా అని. వెంటనే ఆయన తలమీద ఒక పెద్ద వెండి నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రానికి అటూ ఇటూ లార్డ్ గౌతమబుద్ధ, లార్డ్ మహాచోహన్లు ఉన్నారు. అప్పుడు లార్డ్ మైత్రేయ నా తలమీద చెయ్యి ఉంచి నిన్ను బ్రదర్హుడ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవన సహోదరత్వంలోకి స్వీకరిస్తున్నాను అని ప్రకటించారు. ఆ రాత్రి మళ్లీ వెనక్కి మా శరీరాల్లోకి వచ్చేశాం. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ మైత్రేయ దగ్గరికి వెళ్లాం. ఈసారి ఆయన మమ్మల్ని సనత్ కుమార్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సనత్ కుమార్ నాకంటే ఎక్కువ వయసున్నవాడు కాదు, ఎంతో తేజస్సుతో ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపుడు కాబట్టి నాకు ఏమాత్రం భయం వెయ్యలేదు
అని. ఇదంతా కృష్ణమూర్తి గుర్తు తెచ్చుకుంటూ చెబితే నారాయణయ్య, లెడ్బీటర్, డిక్ క్లార్క్లు కాగితం మీద రాసినట్లుగా చెప్పుకున్నారు. ఇదండి కృష్ణమూర్తికి ప్రథమ దీక్ష జరిగిన విధానం. ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం. ఇంతకుముందు కుతుమ్మి కృష్ణమూర్తిని శిష్యుడిగా స్వీకరించడం, ఇప్పుడు ప్రథమ దీక్ష ఇవ్వడం, ఇవన్నీ కూడా కృష్ణమూర్తిని చాలా సంవత్సరాల తర్వాత జగద్గురువుగా మార్చడానికి జరిగే ప్రక్రియల్లో మొట్టమొదటి దశలన్నమాట. వాళ్లనుకుంటున్న జగద్గురువు స్థాయి రావడానికి మరొక 20 ఏళ్లు పట్టొచ్చు. ఆలోగా కృష్ణమూర్తి నిత్యాలతో దివ్యజ్ఞాన సమాజం వాళ్లు చాలా ప్రయోగాలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంలోనూ అనేక మార్పులు సంభవించాయి. అవన్నీ వరుసగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం 1910 జనవరి 12 తేదీన ఉన్నాం. ఇదంతా అడయార్లోని దివ్యజ్ఞాన సమాజం అనేబిసెంట్ గదిలో జరుగుతూ ఉంటే ఆమె మాత్రం వారణాసిలోనే ఉంది. మరి వారణాసిలో ఉంటే వీళ్లందరితో కలిసి అతీంద్రియలోకానికి ఎలా వెళ్ళింది? అది వాళ్ల విశ్వాసం. ఈ విధంగా కొడుక్కి దీక్ష ఇవ్వడం గురించి నారాయణయ్య సంతోషించినా లెడ్ బీటర్ ప్రవర్తన గురించైతే అనుమానంగానే ఉన్నాడు. అసలు నిజంగా ఆ 2 రాత్రులు లెడ్ బీటర్ కృష్ణమూర్తి బిసెంట్ గదిలో తలుపులేసుకున్నప్పుడు ఏం జరుగుంటుంది అని అనుమానాలు కూడా రాకపోలేదు నారాయణయ్యకు. పైగా లెడ్ బీటర్ స్వయంగా కృష్ణకు నగ్నంగా స్నానం చేయించడం తను చూశానని, లెడ్ బీటర్ సమక్షంలో కృష్ణ లోదుస్తుల్లోనే ఉండమని ఆజ్ఞాపిస్తాడని అక్కడ సేవకుడుగా ఉండే లక్ష్మణ్ నారాయణయ్యకు రూఢిగా చెప్పాడు. నిప్పులేనిదే పొగొస్తుందా అనుకున్నాడు నారాయణయ్య. ఆ అనుమానం పెనుభూతాన్ని మించి ఆవరించింది నారాయణయ్యను. సహజంగానే ఇవన్నీ పుకార్లుగా షికారు చేశాయి. లెడ్ బీటరు నారాయణయ్య తనతో కఠినంగా ఉండడం గురించి వారణాసిలో ఉన్న బెసెంట్కి ఫిర్యాదు చేశాడు. పుకార్లు కూడా అడయారు నుంచి వారణాసి దాకా ప్రయాణించాయి. ఈ సమస్య జటిలం కాకముందే పరిష్కరించాలి అనుకున్న బెసెంట్ వారణాసి నుంచి వెనక్కి అడయార్కి వచ్చేసింది. నారాయణయ్యతోటి సుదీర్ఘంగా చర్చించి పిల్లలిద్దరినీ తను స్వయంగా దత్తత తీసుకుని తన సంరక్షణలో ఉంచుకునేట్లుగా ఆయన్ను ఒప్పించింది. ప్రథమ దీక్ష జరిగిన 2 నెలలకు 1910 మార్చి 10వ తేదీన ఒప్పందపత్రాలు రాయించి నారాయణయ్యతోటి సంతకాలు తీసుకుంది బెసెంట్. సరే, ఆమె దగ్గర ఉంటేనైనా లెడ్ బీటర్కి దూరంగా ఉంటారులే అనుకున్నాడు నారాయణయ్య. అది సాధారణమైన ఒప్పందం కాదు. ఒక తండ్రి తన పిల్లల్ని తన చేతులతోనే విడిచిపెట్టినటువంటి క్షణం. ఆ తర్వాత 2 ఏళ్లకు మళ్ళా ఆ ఒప్పందాన్ని రద్దు చెయ్యమని నారాయణయ్య కోర్టుకెక్కడం, ఆ గొడవలన్నీ కూడా తర్వాతొస్తాయి. కృష్ణ నిత్యాలకు మాత్రం ఇవన్నీ తెలుసో లేదో కాని కేవలం ఎవరు ఎలా చెబితే అలా నడుచుకునే బొమ్మల్లాగా ఉన్నారు అప్పటికి. ప్రథమ దీక్ష తర్వాత కృష్ణమూర్తికి వాక్చాతుర్యత పెరిగింది. ఇంతకు ముందులాగా సిగ్గుపడకుండా అందరితో స్వేచ్ఛగా మాట్లాడడం అలవాటైంది. ఒకసారి దత్తత ఒప్పందం జరిగాక కృష్ణ నిత్యలను తన గదిలోకి రప్పించుకుంది బెసెంట్. శిక్షణకు మాత్రం లెడ్ బీటర్నే అడుగుతుండేది. సంరక్షణంతా తను చూసుకునేది. 1910 సెప్టెంబర్లో తను మళ్లీ వారణాసి వెళ్తూ పిల్లలిద్దరినీ తనతో తీసుకెళ్ళింది బెసెంట్. కృష్ణ నిత్యాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం దాటి వేరే చోటికి ప్రయాణించడం అదే మొదటిసారి. అక్కడ కూడా, అంటే వారణాసిలో కూడా అని బెసెంట్ తన అధికార నివాసం శాంతి కుంజులోనే పిల్లలిద్దరికీ వసతి కల్పించింది. అక్కడున్న 2-3 నెలల్లోనే గత ఏడాది కృష్ణమూర్తి రాసిన ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకం మొదటిసారి ప్రచురణ అయ్యింది. అదే ఆల్కయోన్ జె కృష్ణమూర్తి పేరుతో ప్రచురణ అయిన మొట్టమొదటి పుస్తకం. ఆ పుస్తకం ఒక ప్రతికి నీలపు అట్టవేసి కృష్ణ తన దిండు కింద పెట్టుకుని పడుకుంటే పొద్దున్నే లేచేసరికి అదృశ్యమైంది అని ఒక సంఘటన చెప్తారు. అంటే స్వయంగా మాస్టర్ కుతుమి వచ్చి ఆ పుస్తకం తీసుకెళ్ళుండొచ్చు అని వాళ్లల్లో కొందరి నమ్మకం. ఇంకా ఆ తరువాత 7 దశాబ్దాలు పైగా కొనసాగిన కృష్ణమూర్తి ప్రసంగాల ప్రస్థానానికి పునాది కూడా ఇప్పుడు, అంటే 1910 చివర్లో వారణాసిలో ఉండగానే పడింది. ఎలాగంటే యానీ బెసెంట్ చుట్టుపక్కల ఎప్పుడూ కొంతమంది దివ్యజ్ఞాన సమాజం సభ్యులు ఉంటుండేవాళ్లు. వాళ్లల్లో ఒక 5గురిని ఎంపిక చేసుకుని కృష్ణమూర్తి వాళ్లకు తను మాస్టర్ కుతుమి దగ్గర్నుంచి నేర్చుకున్న సూత్రాలను
ఉపన్యాసంగా చెప్పాడు. బహుశా అదే ఆయన మొట్టమొదటి సన్నిహితుల సమక్షంలోని ఉపన్యాసం. అప్పటికి ఆయన వయసు 15వ సంవత్సరం నడుస్తోంది. ఈ ఉపన్యాసం విన్న 5గురి వయసు మాత్రం ఆయనకంటే చాలా ఎక్కువ. వాళ్లల్లో బెనారస్ హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ జార్జ్ అరండేల్, ఆయన వయసు 32 సంవత్సరాలు, ప్రముఖ రచయిత పీజీ వోర్డ్హౌస్ అన్నయ్య ఈఏ వోర్డ్హౌస్ ఆ సమయానికి అక్కడ ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా కృష్ణమూర్తి అనే 15 సంవత్సరాల కుర్రాడు చెప్పిన సూత్రాల్ని శ్రద్ధగా విన్నాడు. ఇలా సంఘటనాత్మకంగా ఈవెంట్ఫుల్గా జరిగింది 1910వ సంవత్సరం కృష్ణమూర్తి జీవితంలో. ఇంకా 1911వ సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. యానీ బెసెంట్, కృష్ణా, నిత్య ఇంకా వారణాసిలోనే ఉన్నారు కొద్ది నెలలు. 1911 జనవరి 11 కృష్ణమూర్తికి ప్రథమ దీక్ష జరిగి సరిగ్గా సంవత్సరమయ్యింది. ఆ సందర్భంలో యానీ బెసెంట్, లెడ్ బీటర్లు ఒక కొత్త సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాని పేరు ఇంటర్నేషనల్ ఆర్డర్ ఆఫ్ స్టార్ ఇన్ ద ఈస్ట్, క్లుప్తంగా ఆర్డర్ ఆఫ్ స్టార్ ఇన్ ద ఈస్ట్, ఓఎస్ఈ. ఈ సంస్థ దివ్యజ్ఞాన సమాజానికి అనుబంధంగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం ఎప్పుడో రాబోయే జగద్గురువు లేదా ప్రపంచబోధకుడి రాకకు మార్గం సుగమం చేయడం. అంటే జగద్గురువు వస్తాడు అని నమ్మేవాళ్లంతా ఆ సంస్థలో సభ్యులవుతారన్నమాట. వాళ్లు దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. ఈ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థకు అధ్యక్షుడు 15 సంవత్సరాల జేకే, బెసెంటు, లెడ్ బీటర్లు సంరక్షకులుగా ఉండేవాళ్లు. బెనారస్ హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ జార్జ్ అరండేల్ ఆ సంస్థకు సెక్రటరీ. ఒకసారి ఈ సంస్థ ప్రకటన జరగ్గానే సుమారుగా 15,000 మంది దానిలో సభ్యులుగా చేరారు. అంటే ఏంటి? వాళ్లందరూ జగద్గురువు రాబోతున్నాడని, ఆయన జేకే శరీరంలోకి వస్తాడని పరిపూర్ణంగా విశ్వసించిన వాళ్లన్నమాట. ఈ సంస్థ కృష్ణమూర్తి దాన్ని రద్దు చేసేదాకా 1929 దాకా కొనసాగింది. రద్దు కాబోయే ముందు దానిలో ఉన్న సభ్యుల సంఖ్య సుమారుగా 50,000. ఆ వివరాలు టైంలైన్లో వస్తాయి. ఒకసారి ఈ ఓఎస్ఈ సంస్థ ప్రారంభమయ్యాక ఇంకా దాని అధ్యక్షుడు జేకే కాబట్టి ఆయనకు సంబంధించిన పర్యటనలు, కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా దాని ఆధ్వర్యంలోనే జరిగేవి. అయితే థియోసాఫికల్ సొసైటీలో ఉన్నవాళ్లు దీనిలోనూ సభ్యులు కాబట్టి చాలామంది రెండూ కలిసే పనిచేస్తున్నాయి అనుకునేవాళ్లు. ఈ కొత్త సంస్థ తరఫున హెరాల్డ్ ఆఫ్ ది స్టార్ అనే త్రైమాసిక పత్రికను ప్రకటించారు. పేరుకి సంపాదకుడు కృష్ణమూర్తే కాని ఎక్కువగా ఆ పత్రిక వ్యవహారాలు లెడ్ బీటర్ చేతుల మీదుగానే జరుగుతూ ఉండేవి. కృష్ణమూర్తిని జగద్గురువు కోసం సిద్ధం చెయ్యడంలో ఈ ఓఎస్ఈ సంస్థ స్థాపన అనేది తరువాతి దశ అనుకోవచ్చు. ఈ ఏర్పాట్లు జరిగాక కృష్ణ, నిత్యాలతో కలిసి యానీ బెసెంట్ వారణాసి నుంచి మద్రాసు అడయార్కి వచ్చేసింది. ఆమె అక్కడ లేని రోజుల్లో లెడ్ బీటర్ మాస్టర్ కుతుమీతో మాట్లాడానని, ఆయన పిల్లలకు లండన్లో పై చదువులు చెప్పించమని తనకు ఆదేశాలిచ్చాడని చెప్పాడు. దాన్ని ఆధారంగా చేసుకుని యానీ బెసెంట్ 1911 మార్చిలో కృష్ణ, నిత్యాలను లండన్ ప్రయాణానికి సిద్ధం చేసింది. ఇదంతా బానే ఉందండి. ఇంతకీ ఒక విదేశీ మహిళ 2 హిందూ బాలురలను ఇన్ని పరిణామాలకు గురిచేస్తుంటే స్థానిక సమాజంలో వ్యతిరేకత ఎదురవలేదా? ఖచ్చితంగా అయ్యిందండి. దివ్యజ్ఞాన సమాజంలోని చాలామంది యానీ బెసెంట్ చేస్తున్న జగద్గురువు ప్రచారం, నిత్యాకృష్ణాలను వెంటబెట్టుకుని తిరగడం వీటిని సమర్థిస్తున్నప్పటికీ ఆమెను వ్యతిరేకించేవాళ్లు కూడా దివ్యజ్ఞాన సమాజంలో ఉండేవాళ్లు. వాళ్లకు మద్రాసులోని హిందూ వార్తాపత్రిక మద్దతుగా నిలిచింది. ఈమె ఈ హిందూ బాలురిద్దర్నీ తన తంత్ర నమ్మకాలకు బలిచేస్తోంది, వాళ్లని తన నమ్మకాల కోసం బందీలుగా చేస్తోంది అని హిందూ పత్రిక వరుసగా వార్తలు రాయడం మొదలుపెట్టింది ఆ రోజుల్లో. ఎవరెన్ని చెప్పినా, ఎంత విమర్శించినా యానీ బెసెంట్ మాత్రం వెనకడుగు వెయ్యలేదు, చెక్కు చెదరలేదు. తను అనుకున్న పని చేసుకుంటూనే ముందుకెళ్ళింది. పిల్లలిద్దరితో పాటుగా వాళ్లకి పాఠాలు చెప్పడానికి వారణాసి హిందూ కాలేజీ ప్రిన్సిపాల్
జార్జ్ అరండేల్ని కూడా తీసుకుని లండన్ బయలుదేరింది యానీ బెసెంట్. మద్రాసులో బయలుదేరి ముందుగా వారణాసి చేరుకున్నారు. కృష్ణ నిత్యాలకు యూరోపియన్ దుస్తులు కొన్నారు. అప్పటిదాకా కృష్ణమూర్తి చెవులకు పోగులుండేవి, వాటిని తీసేసి ఆ రంధ్రాల్ని పూడ్పించేశారు వారణాసిలోని ఒక డాక్టర్తోటి. దేనికి ఎదురు చెప్పేవాడు కాదు కృష్ణ. అప్పటికే లండన్లోని దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కృష్ణ గురించి, జగద్గురువు రాక గురించి చాలా విని ఉన్నారు కాబట్టి వాళ్లంతా ఈ అన్నదమ్ముల రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే జేకే తొలి విదేశీ పర్యటన. అప్పుడే 16 సంవత్సరాలు నిండుతున్నాయి. 1911 మే 5న లండన్లోని చారింగ్ క్రాస్ స్టేషన్లో రైలు దిగారు. ఆ రైల్వే స్టేషన్లో వాళ్లకు స్వాగతం ఇచ్చిన వాళ్లల్లో ఒక ఆమె 36 సంవత్సరాల లేడీ ఎమిలీ లూటెన్స్. ఆమె కూడా థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలక సభ్యురాలు. అన్నట్లు ఈ ఎమిలీ లూటెన్స్ భర్తే భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ నగర శిల్పి, ఢిల్లీలోని ముఖ్యమైన కట్టడాల్ని రూపొందించిన ఎడ్విన్ లూటెన్స్ భార్యే ఈ ఎమిలీ లూటెన్స్. కృష్ణమూర్తి కంటే 20 సంవత్సరాలు పెద్దది. తర్వాత సంవత్సరాల్లో దశాబ్దాలపాటు కృష్ణమూర్తి బృందంలో ఒకరిగా కొనసాగింది. ఆయన అధికారిక జీవిత చరిత్రలకు తాను గ్రంథకర్త అవుతానని ఆ క్షణంలో ఎమిలీ లూటెన్స్ అనుకుని ఉండదు. బెసెంట్ కృష్ణ నిత్యాలను తీసుకుని లండన్లో తన స్నేహితురాలు ఎస్తర్ బ్రైట్ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత 6-7 నెలలపాటు వాళ్లు స్థిర నివాసంగా అక్కడే ఉన్నారు. అది 1911 మే కదా. 1911 సెప్టెంబర్ దాకా బెసెంట్ కృష్ణ నిత్యాలకు లండన్, స్కాట్లాండ్ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించింది. అన్నదమ్ములిద్దరికీ అది సరికొత్త ప్రపంచం, సరికొత్త అలవాట్లు. యూరోపియన్ బోట్లతో నడవలేక ఇబ్బందులు పడుతుండేవాళ్లు. ముందు వాళ్లకి దేశాన్ని, వాతావరణాన్ని అలవాటు చేయడం ఒక కార్యక్రమం అయితే, లండన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కృష్ణమూర్తిని పరిచయం చేయడం రెండో కార్యక్రమం. చెప్పాను కదా, ఇప్పుడు కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహించేది ఓఎస్సి అనే ప్రత్యేక సంస్థ, ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్. కృష్ణమూర్తిని పరిచయం చేస్తూ ఆ సంస్థలో సభ్యులుగా చేరమని చెప్తుండేది బెసెంట్. ఆమె ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా ప్రజలు విరగబడి హాజరవుతుండేవాళ్లు. ఆ బహిరంగ సమావేశాల్లో ప్రధాన వ్యక్తిగా, అందరూ గమనించే ఒక ప్రత్యేక వ్యక్తిగా హాజరవడం కృష్ణమూర్తికి సరికొత్త అనుభవం. అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణమూర్తితో కూడా ఉపన్యాసాలు చెప్పిస్తూ ఉండేది ఆ బహిరంగ సభల్లో. కొంచెం కొంచెం తడబడుతూ మాట్లాడుతూ ఉండేవాడు కృష్ణ ఆ సమయానికి. ఎక్కడ మదనపల్లిలోని చిన్న ఇల్లు, ఎక్కడ లండన్లోని భారీ బహిరంగ సభలు. కేవలం 2 ఏళ్లలో వచ్చిన మార్పు ఆ కుర్రవాడి జీవితంలో. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది అని అప్పటికి ఆయన కూడా అనుకుని ఉండడు. మరింతకీ పిల్లల్ని లండన్ తీసుకొచ్చింది చదువుల కోసం కదా. వాళ్లతో పాటు వచ్చిన జార్జ్ అరండాల్ వాళ్లకి పాఠాలు చెప్తుండేవాడు ఇంటి దగ్గర. అయితే అడయారులో ఉన్న లెడ్ బీటర్ ఎప్పటికప్పుడు బెసెంట్కి ఉత్తరాలు రాస్తుండేవాడు, టెలిగ్రాములిస్తుండేవాడు కృష్ణమూర్తి ఎలా చదువుకోవాలి అనే విషయంలో. అవన్నీ తనకు తాంత్రిక గురువు మాస్టర్ కుతుమీ నుంచి వస్తున్నాయి అని చెప్తుండేవాడు. వాటిల్లో ఒకటి కృష్ణమూర్తి నిత్యానందలు ఎప్పటికైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకోవాలి అని. తదనుగుణంగా 1911 ఆగస్టులో అన్నదమ్ములిద్దర్నీ న్యూ కాలేజీ అనే సంస్థలో చేర్పించింది బెసెంట్. ఇలాంటి విషయాలే కాకుండా కృష్ణమూర్తి ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇలాంటివన్నీ కూడా లెడ్ బీటరే ఉత్తరాల ద్వారా చెప్తుండేవాడు. రోజూ పొద్దున్నే ఓట్మీల్స్, జావా, కోడిగుడ్డు తీసుకోవాలి. రోజంతా పాలు తాగుతూ ఉండాలి. ఆ పాల గ్లాసులకు లెక్క కూడా ఉండేది. ఈ అవధులను మించిన ఆహార క్రమశిక్షణ కృష్ణమూర్తి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. జీర్ణ సమస్యలు మొదలయ్యాయి. ఎమిలీ లూటెన్స్ రాసింది, లెడ్ బీటర్ పెట్టే ఆంక్షల వల్ల మొదలైన కృష్ణమూర్తి అనారోగ్య సమస్యలు ఆ తర్వాత 5 ఏళ్లపాటు అతణ్ణి వెంటాడాయి అని. ఇంకా బెసెంట్ మొదటగా అనుకున్న ప్రకారమైతే అన్నదమ్ములిద్దరూ లండన్లోనే ఉండి చదువుకోవాలి. అయితే 1911 అక్టోబర్లో తాత్కాలికంగా భారతదేశం వెళదాము అని కృష్ణా నిత్యాలతో కలిసి వెనక్కు బయలుదేరింది బెసెంట్. ఆ పర్యటన 1912 ఫిబ్రవరి 1 దాకా
4 నెలల పాటు కొనసాగింది. ఈ తాత్కాలిక భారతదేశ పర్యటనలోనే అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నారాయణయ్య చాలా నెలల తర్వాత కొడుకులిద్దరినీ చూసి కంగారుపడ్డాడు. మారిపోయిన వాళ్ల వేషభాషలు చూసి కన్నీరు పెట్టుకున్నాడు. నా పిల్లల్ని నాకిచ్చేయమని బెసెంట్కి ఎదురుతిరిగాడు. ఈ సంఘటనల వివరాలు 1912లో దాదాపు ఆ పిల్లలిద్దర్నీ కిడ్నాప్ చేసిన రీతిలో బెసెంట్ వాళ్లని లండన్ తీసుకెళ్లిపోవడం, ఆ తర్వాత 9ఏళ్లపాటు వాళ్లు తండ్రికి కనిపించకుండా పోవడం, ఇలాంటి అనూహ్యమైన సందర్భాల గురించి వచ్చేవారం కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 3వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 3వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.